శ్వేత వర్మ. నన్ను మీరు సినిమాల్లో చూసుంటారు, బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో చూసుంటారు. అండ్ మీ అందరికీ తెలిసినట్టు నేను ఐఎమ్ ఆల్సో అ బైక్ రైడర్. సో ఈరోజు నేను హైదరాబాద్లో నాజర్ పోలో అకాడమీలో ఉన్నాను. సో ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ హార్స్ జంపింగ్ అనేది సెకండ్ ఇయర్ ఇది మన హైదరాబాద్లో నాజర్ పోలో అకాడమీలో జరుగుతుంది. సో యాజ్ అ గెస్ట్ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేశారు. సో నాకు ఈక్వెస్ట్రియన్ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఏమర్థమైందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్, చిన్నపిల్లల నుండి ఈవెన్ టీనేజ్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు చాలా అంటే చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేస్తున్నారు పోలో స్పోర్ట్. మన పోలో స్పోర్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మన ఇండియాలో ఒరిజినేట్ అయిన స్పోర్ట్. అలాంటిది అంటే అంత యంగ్ ఏజ్లో, ఎస్పెషలీ మన హైదరాబాద్లో ఈ స్పోర్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లోని ప్లేయర్స్ కూడా నేను వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూడడం జరిగింది. సో ఐఎమ్ ట్రూలీ ఇన్స్పైర్డ్. అండ్ ఇలాంటి ఒక స్పోర్ట్ని, ఇలాంటి ఒక అంబియన్స్లో మన నాజర్ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు 60-70 ఇయర్స్ నుండి ఆ ట్రెడిషన్ని అలా ముందుకి తీసుకెళ్తూ అద్భుతమైన, బికాస్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ కాబట్టి ఇలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ని మెయింటైన్ చేయాలన్నా ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఫండింగ్ అండ్ లాట్ ఆఫ్ ప్యాషన్. సో ఇలాంటి ఒక వాతావరణంలో నేను రావడం, చూడడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ చూసే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మనం ఎప్పుడు స్పోర్ట్స్ అంటే క్రికెట్, ఫుట్బాల్ వీటికే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాము. అలాంటిది మన ఇండియాలో ఒరిజినేట్ అయిన ఈ స్పోర్ట్ని కూడా మనము పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. బికాస్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా బ్రిలియంట్గా ఆడుతున్నారు. సో ఐ వాంట్ మోర్ అండ్ మోర్ పేరెంట్స్ టు సపోర్ట్ దిస్ స్పోర్ట్. మీరు సపోర్ట్ చేస్తేనే పిల్లలు వాళ్ళు ముందుకు వస్తారు. అండ్ మన హైదరాబాద్లోనే ఇంత మంచి అద్భుతమైన ఒక ఇలాంటి డిఫరెంట్ హార్స్ అకాడమీస్ ఉన్నాయి. సో కన్సిడర్ చేయండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. అండ్ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన నాజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ టు ద మీడియా. హార్స్ రైడింగ్ 2 years ముందు నేను నేర్చుకున్నాను, లైక్ డెమో క్లాసెస్ నేర్చుకున్నాను. మేబీ ఇంకొక 1-2 yearsలో మీరు నన్ను చూసినప్పుడు నేను కూడా అక్కడ మీ గ్రౌండ్లో కనిపిస్తాను. సో డెఫినెట్గా దిస్ ఇస్ సంథింగ్ ఐ రియలీ లవ్. సో అతి త్వరలో చూస్తారు మీరు. Nassar Polo proudly hosts the season of the Hyderabad Horse Show 2026. It's a proud moment for us all here in Hyderabad as we hold the event where we invite all the equestrian enthusiasts of Hyderabad to come and compete at the prestigious Nassar Polo, to come and check if they are strong enough to be called as the equestrian of Hyderabad. Now from here the equestrians, they move on to the various parts of the country, and then come the nationals in December. And Nassar Polo is very proud where we have a world class equestrian field where we host the show jumping competitions on national platform. And thank you to all the viewers for watching us, and hopefully we find you here riding at Nassar Polo and competing at the Equestrian Challenges and Hyderabad Horse Show. My name is Mir Hafizuddin Ahmed. We are here today at the Nassar Polo and Equestrian Academy, and we are hosting the Hyderabad Horse Show 2026. The Hyderabad Horse Show has been an age-long feature, starting from the Nizam's era, continuing till date, and this year it has been fantastic. This April has been the first competition for the Hyderabad Horse Show, and we aim to continue the competition. Each month one set of events for the riders of Hyderabad, where show jumping, dressage will be conducted as competition for the children as young as 10 years to the open categories for riders of all age groups to participate. This event on this April, we were very happy to welcome more than 160 riders for the Hyderabad Horse Show. It has been a fantastic event. Still the games are going on. I think we will be touching midnight tonight for the games to complete. And thank you everyone for joining us and making this a grand successful event.